అందరికీ నమస్కారం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్‌లో 2 డీఏలను డిక్లేర్ చేయడం జరిగింది. అందులో ఒక డీఏని మాత్రం తక్షణమే మంజూరు చేస్తూ ప్రకటన చేశారు. దానికి సంబంధించిన జీవో ఇంకా రావాల్సి ఉంది. అయితే ఆ పెంచిన డీఏ అంటే మంజూరు చేసిన డీఏ 3.64%కి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు కనిపిస్తున్న ఈ వెబ్‌సైట్ tsenployees.inలో చాలా సింపుల్‌గా మనం మన బకాయిలను తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత బేసిక్ పేని మనం ఎంట్రీ చేస్తే చాలు. దీనికి కావాల్సిన డీఏలు దానంతట అవే క్యాలిక్యులేట్ చేసుకొని మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో, ఒకవేళ బేసిక్ పేని ఇక్కడ ఎంట్రీ చేసాం. దాని తర్వాత సెలెక్ట్ ఇంక్రిమెంట్ మంత్. సో, ఇంక్రిమెంట్ మంత్ ఎక్కడుందో అది చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న స్టెప్స్ ఫాలో అయ్యి దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అయితే చాలు ఆటోమేటిక్‌గా వస్తుంది. ఏఏఎస్ టేకెన్ అది ఉంటే యెస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సిపిఎస్ ఆర్ జీపీఎఫ్. సో, సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే సిపిఎస్, లేకపోతే లేదు. నెక్స్ట్ సరెండర్ లీవ్ ఇవేమైనా ఉంటే అవి ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా మనకి రావాల్సిన బకాయిలు అయితే మొత్తం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో, ఇక్కడ మంత్ వైస్‌గా మనకు చూపిస్తుంది. కింద చూసుకున్నట్టయితే టోటల్‌గా కూడా మనకు కనిపిస్తుంది. సో, ఈ విధంగా టోటల్ డీఏ టు బి పెయిడ్. సో, ఇక్కడ మనకి 2 టైప్స్‌గా కనిపిస్తుంది. ఒకటి క్యాష్ పార్ట్, ఒకటి సిపిఎస్ పార్ట్. సో, ఇన్‌స్టాల్‌మెంట్ వైస్ డీఏ ఫ్రమ్ జనవరి 2025. సో, ఇన్‌స్టాల్‌మెంట్ వైస్ కూడా మనకు కనిపిస్తుంది. మనకు కావాల్సి ఉంటే దీన్ని డౌన్లోడ్ మీద మనం ప్రెస్ చేసినట్టయితే ఈ షీట్ మొత్తం మనకి ఎక్సెల్ షీట్‌లో డౌన్లోడ్ అవుతుంది.